హలో, ఈరోజు మనం మామిడికాయలు ఇప్పుడు సీజన్ కదండి, మనకి పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునే పచ్చడి అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా జస్ట్ ఒక వారం రోజులు అలా పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే కనుక అద్దరిపోయే పచ్చడి అనమాట. కావాల్సిన పదార్థాలు జస్ట్ ఇట్లా జూమ్ అవుట్ అయితే మీకు కనిపించేస్తాయి. ఈజీగా సింపుల్గా కొంచెం అల్లం వెల్లుల్లి వేసి చేసుకునే తెలంగాణ స్టైల్ పచ్చడి అనమాట. మీకు 3 to 5 minutes గట్టిగా మీరు చేయాలి అనుకుంటే గట్టిగా 5 minutesలో అయిపోయే పచ్చడి అనమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఇందులో నూనె వేస్తున్నా. కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుంది. నూనె వేసేసి నూనె కాస్త వేడెక్కాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, 2 టేబుల్ స్పూన్ల కారం, చిన్న టీ స్పూన్ పసుపు, జీలకర్ర మెంతుల పొడి 1 స్పూను వేసి బాగా కలుపుకోండి. ఈ నూనె వేడికే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఇంకా తగినంత ఉప్పు వేసి కలిపేయాలి. అసలు గుమ్మ 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 వాసన వచ్చేస్తుంది. సో ఇదంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాము ఆల్రెడీ మనం, అది గుర్తుపెట్టుకోండి. ఇందులో పచ్చి వెల్లుల్లి వేసేసి ఇక్కడ చూడండి కొన్ని ఆవాలు నేను రోల్లో వేసాను, కాస్త దంచుదాం. ఇలా ఆవాలని పొడి చేసుకొని కాస్త ఆపపిండి కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. జస్ట్ నూనె వేడికే అవి మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అంతే, ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక రోజు, ఇప్పుడు కలిపారు కదా, ఈరోజు తిన్నా బాగుంటుంది, రేపటికైతే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇందులో మీకు కావాలి అంటే ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు అలా యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర, అవన్నీ ఇంకా మీ ఇష్టం. ఆంధ్ర సైడ్ బంతుల్లో పెడతారంట. ఇదిగోండి, అంతే, కమ్మగా ఉంటుంది. అద్దరిపోయింది అసలు. అంతే, డబ్బాలో పెట్టుకోవడమే. పచ్చి మామిడికాయతో రెసిపీస్ చాలా ఉన్నాయండి, రోజుకొకటి చేసుకుందాం. హ్యాపీగా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. అండ్ ఇందులో రైస్ వేసుకొని కలుపుకొని తింటే కనుక అదొక వేరే లెవెల్ అన్నమాట. ట్రై చేయండి. ఈ పచ్చడిని మటుకి అస్సలు మిస్ కాకండి. మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటాయి కదా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్.